దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని, లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు. జీవోలు విడుదల చేసి మరీ కోట్లది రూపాయలు నేషనల్ ఛాన్సల్స్ కు చంద్రబాబు, లోకేష్ ఇచ్చి సొంత ప్రచారం చేయించుకున్నారని ఆరోపించారు. ఇది చాలన్నదటూ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను నియమిస్తున్నారని మండిపడ్డారు. దావోస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు. అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు. చాలా దేశాల నుంచి వస్తుంటారు. చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యా అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. చెప్పాను కదా, మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జిందాల్కి సంబంధించి. కానీ అదాని డేటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్రా గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపది కానీ, లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మొన్న డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు. ఇందులో ఇనీషియల్గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ adequate positive publicity on government implemented welfare and administrative schemes and unable to retaliate the adverse publicity to. It is the need of hour to boost up the image of government and the department as well.